వీపు మీదకి రూలయ్యి ఈ విధంగా శవాసనంలోంచి అరచేతులు రెండు కూడా థైస్కి ఇరువైపులా బోర్లించి ఉంచి కాళ్ళు రెండింటిని ఫోల్డ్ చేసి పాదాల మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి మోకాళ్ళ మధ్యలో కూడా గ్యాప్ను ఉంచి మెల్లగా మీ నడుముని పైకి లేపాలి. ఈ విధంగా బరువంతా షోల్డర్స్ మీద ఉండాలి. ఇంకా కావాలనుకుంటే మీ రెండు చేతుల్ని రెండు హిప్స్ కింద పెట్టి ఇంకా పైకి లేపేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఈ ఆసనంలో కూడా 10 లేక 20 దీర్ఘమైన శ్వాసలు తీసుకుని వదలాలి. మెల్లగా మామూలు స్థితికి వచ్చేసేయాలి. మరలా లెఫ్ట్కి రూల్ అవ్వాలి. రెండవ పోస్చర్ సర్పాసన. కాళ్ళు రెండు దగ్గరగా పెట్టడం, చేతులు రెండు వీపు వెనక్కి తీసుకెళ్ళటం, ఎడమ చేతి మణికట్టుని కుడి చేతితో పట్టుకుని కిందకి బాగా స్ట్రెచ్ చేయటం, ఎడమ చేయిని పిడికిలి బిగించి ఉంచడం. ఇప్పుడు గడ్డాన్ని, మెడని, ఛాతీని ఈ చేతులు రెండు కిందకి బాగా స్ట్రెచ్ చేస్తూ పాదాలని కూడా స్ట్రెచ్ చేస్తూ పైకి చూస్తూ ఉండడం. మరలా మామూలు స్థితికి రావటం. శిథిలాసనం. ఏ ఆసనం వేసినా ఒకసారి కుడి అయితే రెండోసారి ఎడమ సైడు. ఒక్క శలభాసనంలో మాత్రం ఆ విధంగా అక్కర్లేదు, ఓన్లీ తలను తిప్పితే సరిపోతుంది. మరలా చేతులు రెండింటిని వీపు వెనక్కి తీసుకెళ్ళటం, చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేయటం, హిప్స్ కన్నా కిందకి తీసుకురావటం, ఛాతీని బాగా పైకి తీసుకొస్తూ కాళ్ళను కూడా పైకి తీసుకురావటం, పాదాలు రెండు దగ్గరగా కలిసి ఉంచటం, వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఉంచటం, థైస్ని కూడా పైకి లేపటం. మీరు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండడం. మెల్లగా మామూలు స్థితికి రావటం. శిథిలాసన ఎడమవైపు. ఇది అయిన తర్వాత వీపు మీదకి రొటేట్ అవ్వటం, కాళ్ళు రెండింటిని దగ్గరగా ఫోల్డ్ చేయటం, చేతులు రెండింటిని హిప్స్కి ఇరువైపులా ఉంచటం, మెల్లిగా పైకి లేపుతూ చేతులను కూడా హిప్స్ కింద పెడుతూ పూర్తి బరువుని షోల్డర్స్ మీద మాత్రమే ఉంచాలి. తల మీద ఏ విధమైన బరువు వేయకూడదు. 10 లేక 20 దీర్ఘమైన శ్వాసలు తీసుకోవటం. మెల్లగా మామూలు స్థితికి రావటం. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.